వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పాడి పరిశ్రమకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. సాధారణంగా మన దగ్గర ఉండే ఆవుల కంటే భిన్నంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ రకం ఆవుల పెంపకం వైపు రైతులు ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాకుండా ఒక మంచి బిజినెస్ లాగా మారుతుంది. వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడకుండా పశువుల పెంపకాన్ని ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో చేస్తే మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పి వరంగల్ రైతులు నిరూపిస్తున్నారు. ఈ గిర్ ఆవుల వల్ల రైతులకు ఒక రకమైన గోల్డెన్ లైఫ్ దొరుకుతుందని చెప్పవచ్చు. ఈ రోజుల్లో వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడమే కాదు, దానికి అనుబంధంగా ఇలాంటి డైరీ ఫామ్ బిజినెస్ చేయడం వల్ల రైతులకు ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ గిర్ ఆవుల ప్రత్యేకత ఏంటంటే ఇవి చూడడానికి చాలా బలంగా మరియు అందంగా ఉంటాయి. వీటి తలపైన ఉండే ఒక పెద్ద హంప్ మరియు పొడవాటి చెవులు వీటిని మిగతా ఆవుల నుంచి వేరు చేస్తాయి. మన దేశంలో ఉన్న ఆవుల రకాల్లో గిర్ ఆవులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇవి చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు మన తెలంగాణ క్లైమేట్కు చాలా తొందరగా అలవాటు పడిపోతాయి. ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఇవి తట్టుకోగలవు. అందుకే మన రైతులు వీటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. మామూలుగా వేరే రాష్ట్రాల నుంచి తెచ్చిన పశువులు మన దగ్గర సరిగ్గా పెరగవు, కానీ ఆ గిర్ ఆవులకు మాత్రం మన వాతావరణం బాగా సెట్ అయిపోయింది. దీనివల్ల రైతులకు ఎటువంటి టెన్షన్ లేకుండా వీటిని పెంచుకునే ఛాన్స్ దొరుకుతుంది. ముఖ్యంగా మిల్క్ ప్రొడక్షన్ విషయంలో ఈ ఆవుల టాప్లో ఉంటాయి. మామూలు ఆవుల కంటే ఇవి రోజుకు చాలా ఎక్కువ లీటర్ల పాలు ఇస్తాయి. ఈ పాలనే A2 మిల్క్ అని పిలుస్తారు. ఈ రోజుల్లో అందరూ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కాబట్టి మార్కెట్లో ఈ పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మామూలు పాలు లీటర్ తక్కువ రేటుకు దొరికితే గిర్ ఆవు పాలు మాత్రం లీటర్ 100 నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనివల్ల రైతులకు డైలీ ఇన్కమ్ బాగా పెరుగుతోంది. సిటీల్లో ఉండేవారు కూడా క్వాలిటీ కోసం ఎంత ధర అయినా పెట్టి ఈ పాలను కొనడానికి ముందుకు వస్తున్నారు. పాలలో ఉండే ఈ ఫ్యాట్ కంటెంట్ మరియు ప్రోటీన్స్ వల్ల ఈ పాలకు అంత డిమాండ్ ఏర్పడింది. రైతులు కూడా ఏ కల్తీ లేకుండా ప్యూర్ పాలను కస్టమర్లకు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కేవలం పాలమ్మడమే కాకుండా ఈ ఆవుల వల్ల మరిన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ ఆవుల పేడ మరియు మూత్రం వ్యవసాయానికి ఒక అద్భుతమైన ఎరువులాగా పనిచేస్తాయి. వీటితో జీవామృతం లాంటివి తయారు చేసి పొలాల్లో వేయడం వల్ల కెమికల్స్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. పంటలకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు తగ్గి నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఇలా పాలమ్మడం ద్వారా వచ్చే లాభంతో పాటు ఎరువుల ఖర్చు కూడా మిగులుతుండటంతో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుల్లో మార్కెట్లో ఆర్గానిక్ కూరగాయలకు పండ్లకు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఆవుల వల్ల పండించే పంటలకు కూడా మంచి ధర లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రైతుకు ఇటు పాల ద్వారా అటు పంటల ద్వారా డబుల్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. ఈ గిర్ ఆవులను కొనడానికి మొదట్లో కొంచెం ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కో ఆవు ధర ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఉండవచ్చు. కానీ ఒకసారి వాటిని తెచ్చుకున్నాక వాటి మెయింటెనెన్స్ కోసం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. సరైన గడ్డి, మంచి ఫుడ్ మరియు టైంకి వాటర్ అందిస్తే చాలు ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మెడికల్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వేరే ఆవులతో పోలిస్తే వీటికి పెద్దగా జబ్బులు రావు. దీనివల్ల రైతులకు డాక్టర్ల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజు వీటిని శుభ్రంగా కడిగి షెడ్ నీట్గా ఉంచితే చాలు ఇవి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. రైతులు కూడా వీటిని తమ ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటున్నారు. వరంగల్ ప్రాంతంలోని యూత్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కంటే ఇలాంటి డైరీ ఫామ్ బిజినెస్ చేయడం చాలా బెటర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక సొంత ఊర్లోనే ఉంటూ నేచర్కు దగ్గరగా ఉంటూ మంచి ఇన్కమ్ సంపాదించే మార్గం ఇది. గిర్ ఆవుల పెంపకం వల్ల కేవలం ఒక రైతుకే కాకుండా ఆ ఊర్లో మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. పాలను ప్యాక్ చేయడం, డెలివరీ చేయడం మరియు ఆవులను చూసుకోవడం వంటి పనుల ద్వారా లోకల్గా ఉన్న యువతకు కూడా పని దొరుకుతుంది. ఇక చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా ఈ రంగంలోకి వచ్చి కొత్త టెక్నాలజీ వాడుతూ పాలను డైరెక్ట్గా కస్టమర్లకు చేరుస్తున్నారు. వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా ఆర్డర్స్ తీసుకుంటూ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆవుల పెంపకం వల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఒక బిజినెస్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో ఆడవారు మరియు పెద్దవారు కూడా తమ ఖాళీ సమయంలో ఈ పనుల్లో హెల్ప్ చేస్తున్నారు. దీనివల్ల లేబర్ ఖర్చు కూడా సేవ్ అవుతుంది. గిర్ ఆవుల నుంచి వచ్చే నెయ్యి మరియు పెరుగు కూడా చాలా రేటుకు అమ్ముడవుతాయి. పాలు మిగిలిపోయినా వాటికి వేస్ట్ చేయకుండా పాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ ఆవుల నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదంలో కూడా చెప్తారు కాబట్టి దీనికి మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి కొరత ఉండదు. చివరిగా చెప్పాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేయకుండా ఇలాంటి కొత్త రకమైన ఆవులను పెంచి
డైరీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. గిర్ ఆవుల పెంపకం అనేది తెలంగాణ రైతులకు ఒక కొత్త ఇన్కమ్ సోర్స్గా మారి వారి ఫైనాన్షియల్ స్టేటస్ని మెరుగుపరుస్తుంది. ఒకప్పుడు కేవలం గుజరాత్కే పరిమితమైన ఈ ఆవులు ఇప్పుడు వరంగల్ గడ్డపై రైతులకు మంచి లాభాలను అందిస్తున్నాయి. నలుగురు రైతులు కలిసి ఒక యూనిట్లో ఏర్పడి ఈ బిజినెస్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి రైతులకు సబ్సిడీలు మరియు లోన్స్ ఇస్తే ఈ రంగం ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వరంగల్ రైతులు వేసిన ఈ అడుగు మిగతా జిల్లాల రైతులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతుంది. ఒక గిర్ ఆవుని పెంచడం అంటే అది ఒక లక్ష్మీదేవిని ఇంట్లో ఉంచుకున్నట్లే అని చెప్పి అక్కడ రైతులు గర్వంగా చెప్తున్నారు. ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకునేవారు ఈ డైరీ ఫామ్ వైపు చూడడం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనివల్ల మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని సొసైటీకి అందించడమే కాకుండా మనం కూడా ఒక మంచి పొజిషన్లో కూడా సెటిల్ అవ్వచ్చు. సో ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించింది కింద మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.